తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. ఆర్టిస్టు, సింగరు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. వర్స్‌టైల్ యాక్టర్ వశిష్ఠ సింహ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. వశిష్ఠ సింహానా? వశిష్ఠ ఎన్ సింహానా? వశిష్ఠ ఎన్ సింహ ఇస్ మై అఫీషియల్ నేమ్. యెస్. ఆ సినిమాలోకి వచ్చిన తర్వాత ప్రెస్ వాళ్ళు ఎన్ లేపేశారు. ఎన్ ఓకే. సో వశిష్ఠ సింహ. వశిష్ఠ సింహ. ఓకే. వెరైటీ సబ్జెక్ట్ అండి మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తున్నాయా? ఏంటి బార్బరిక్ అని చెప్పేసి ట్రైలర్ ఒకటి, సాంగ్ ఒకటి చాలా కొత్తగా అనిపిస్తుంది. ఐ కన్సిడర్ లక్కీ మై సెల్ఫ్. ఓకే. వెరైటీ స్క్రిప్ట్స్, వెరైటీ క్యారెక్టర్లు రాయడం. ఆ టైటిల్ కూడా కొత్తగా ఉంది. అది మనం విన్నామో లేదో, గతంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఈ జనరేషన్కి అయితే కొత్త టైటిల్. కొత్త టైటిల్, చాలా కొత్త టైటిల్. టైటిల్ వినగానే నాకు ఫస్ట్ థాట్ అంటే కొత్తగా ఉంది, అయినా దర్ ఇస్ సంథింగ్ ఐ నో అబౌట్ దిస్ అనేది ఒక ఫీలింగ్. ఎక్కడో విన్నానే అని తర్వాత చెప్పారు. భారతంలో ఘటోత్కచుడి కొడుకు, కరెక్ట్ కదా, ఓకే ఓకే యా, ఇది మైథాలజీయా. నాకు మైథాలజీ చేయాలని డ్రీమ్, చాలా పెద్ద డ్రీమ్ ఉంది నాకు. బట్ లేటర్ మైథాలజీ కదా సార్, ఇది ఆ ఒక క్యారెక్టర్ థీమ్ ఉంది కదా, ఆ థీమ్ ని మన స్క్రిప్ట్ కి అడాప్ట్ చేసుకున్నాం. అండ్ లేటర్ వెన్ ఐ టుక్ ద నరేషన్ ఐ వాస్ బ్లోన్, సోల్డ్ ఫర్ ఇట్. ఓకే. అండ్ చాలా చాలా రేర్ గా ఒక డెబ్యూ డైరెక్టర్ లో ఇంత కసు చూస్తాం. అంటే ఆ డెప్త్ ఆఫ్ ది నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ అండ్ అంత చాలా క్లారిటీతో అన్ని మలుపులున్న స్క్రిప్ట్ని, స్క్రీన్ ప్లేని నరేట్ చేయడం, అది చాలా స్పెషల్ అనిపించింది మోహన్ గురించి. అండ్ హీ వాజ్ లుకింగ్ ఫర్ ద ప్రొడక్షన్ హౌస్ అప్పుడు. అండ్ ది ప్రొడక్షన్ సెట్ అయిందా అంటే మాట్లాడుతున్నా అంటే ఓకే, ప్రొడక్షన్ సెట్ అయి ఉంటే ఓకే, లేదన్నా కూడా ఎనీ గివెన్ డే యూ వాంట్ మీ టు డూ దిస్ మూవీ ఐ విల్ డూ ఫార్ యూ అని చెప్పి. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది రావాలి ఉదయం. ఓకే ఓకే ఓకే. అది బార్బరిక్ అంటే గజజుడి కొడుకు అని చెప్పారు మీరు. అసలు ఈ కొంతమంది పురాణాలు తెలియని వ్యక్తుల కోసం, మన తెలుగు ఉన్న ఆడియన్స్ కోసం, అసలు ఇతను పాజిటివ్ క్యారెక్టరా, నెగిటివ్ క్యారెక్టరా, గజజుడి కొడుకు ఎలాంటి వాడు, మీకు ఈ రిఫరెన్స్లో ఏం చెప్పాడు? ఆ రిఫరెన్స్ చూపాడు. నేను చాలా వెనక్కి చదివిన విషయం ఇది. అంటే ఘటోత్కచుడి కొడుకు అంటే అఫ్ కోర్స్ హీస్ అ గుడ్ గై. భీముడి కొడుకు కదా. అవును. దే ఆర్ పాండవులు మంచోళ్ళు, మనకు తెలిసిన బేసిక్ టెంప్లేట్. బట్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ బార్బరికా వాజ్ కామాఖ్యదేవికి ఒక వరం ఇస్తుంది, త్రిబాణం అనే వరం. ఓకే. ఆ త్రిబాణం ఎలాంటిదంటే ఒక్కసారి ప్రయోగం చేస్తే ఆ ఒక బాణం టార్గెట్ ని లాక్ చేస్తుంది, ఇంకొకటి డైరెక్షన్ ఎదుర్కొంటూ వెళ్తుంది, మూడో బాణం అంతం చేస్తుంది. సో ఒకేసారికి ఏ యుద్ధమైనా, ఎంత పెద్ద యుద్ధమైనా చిన్న యుద్ధం అయినా సరే ప్రయోగం చేశాడంటే అది క్షణమాత్రంలో అంతమైపోతుంది. దట్ ఈస్ ద పవర్ హీ హస్ గాట్. అండ్ ఒక ప్రామిస్ చేసి ఉంటాడు తన తల్లికి, ఎవరు వీక్ ఉంటారో నేను వాళ్ళ వైపు ఉంటా, ఐ విల్ బీ విత్ ద నీడీ అని. సో ఆ మాటకి కట్టుబడి నేను భారతంలోకి వస్తా, కురుక్షేత్రానికి నేను ఎంటర్ అవుతా అని చెప్పినప్పుడు వీడొస్తే కౌరవులు గెలిచిపోతారు కదా. అంటే కృష్ణుడు ఏ పక్క ఉంటే వాళ్ళు స్ట్రాంగెస్ట్. అవును. పరమాత్ముడే, సాక్షాత్ పరమాత్ముడు. అవును. సో వీడు ఇన్ కేసు కౌరవుల వైపు వెళ్ళిపోతే, వీక్ ఉంది కౌరవులు కాబట్టి వాళ్ళ వైపు వెళ్ళిపోతే వాళ్ళు గెలుస్తారు. సో అది జరిగితే భారతానికి అర్థమయ్యేది కదా. అవును. సో అందుకే కృష్ణుడు తనని ఆపి, నాకు ఐ వాంట్ టు గివ్ మీ సంథింగ్ అంటాడు. ఏంటి అని అడిగితే తల కావాలి అంటాడు. ఇచ్చేస్తాడు. నువ్వు అడుగుతున్నావు కదా దేవుడు, ఇస్తా కానీ నాకు భారతం యుద్ధం చూడాలి అంటాడు. ఆ తల నరికి ఒక కొండపైన పెట్టి మొత్తం భారతం యుద్ధం మొత్తం, కురుక్షేత్ర యుద్ధం మొత్తం చూస్తాడు. అదైన తర్వాత ఆఫ్టర్ ఆ పాయింట్ ఆఫ్ టైం కృష్ణుడు వరమిస్తాడు, కలియుగంలో నిన్ను నా పేరును పూజ చేస్తారు, చేయాలి. సో నీకు బార్బరిగా కాదు, నీ పేరు నా పేరు నీకుంటది అని. ఆ కాటు రివర్ ఉంది కదా, అక్కడ కాటు శ్యామ్ మందిర్ అని ఉంది, చాలా వేరే చుట్టుపక్కల ఉంది కూడా, బట్ దట్ ఇస్ ద మెయిన్ పిల్గ్రిమేజ్. సూపర్. సో ఆయన క్యారెక్టర్ థీమ్ ని చాలా చాలా చక్కగా అద్భుతంగా బ్లెండ్ చేసుకున్నారు. మీరు ఇప్పుడు సినిమాలు ఎట్టుంటారు, వీక్ అంటే స్టోరీ మీ బ్లెండ్ చేయడంలో, స్టోరీలో కొంత ఇప్పుడు బాగా సినిమా సంబంధించి కొంత తెలిసిపోతుంది. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇందులో మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సత్యరాజ్ గారు, నేను, ఉదయభాను గారు, క్రాంతిని కొత్త అబ్బాయి ఒకటి చేశాడు. అవును. టెరిఫిక్ టాలెంట్.
సాంచీరాయ్ అనే ఒక అమ్మాయి చేసింది. ఈ ప్రతి క్యారెక్టర్ సత్యం రాజేష్ గారు, ఈ క్యారెక్టర్లు బాణాలుగా మారుతాయి. ఏ బాణం ఏది ఏం చేస్తుంది చేయబోతుంది, ఇది బాణాలను వదిలేదు మీరు 20 సెకండ్ వరకు వెయిట్ చేస్తే తెలుస్తుంది. ఓకే, వెరీ 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 ఇంట్రెస్టింగ్ వన్. చాలా స్పెషల్గా రాసుకున్నారు. ఈ సినిమా హైలైట్ స్క్రీన్ ప్లే. స్టేజ్ మీద మీరు క్యారెక్టర్ చెప్పేసి నన్ను చీట్ చేశారు, రెమ్యునేషన్ తగ్గించారు అన్నారు, నిజమేనా అది లేకపోతే జస్ట్ ఫర్ ఫన్నా? అంటే మన ఫస్ట్ ఇనిషియల్లీ అప్రోచ్ అయినప్పుడు ప్రొడ్యూసర్తో వచ్చారు. మళ్ళీ చిన్న సినిమా అండి, చిన్న బడ్జెట్, ఎక్కువ ఇవ్వలేము, 15 రోజులు ఏదో చెప్పారు ఫస్ట్ అంతే అని. మనం ఈ మన అవాటే శాసనం టైపు. సో అవునా, ఇంత మంచి కథ చేస్తున్నారు కదా, మోహన్ షుడ్ గెట్ అ ప్లాట్ఫామ్. మాటిచ్చారు, ఓకే రెడీ డన్ చేద్దాంలే, తక్కువ బడ్జెట్, ఓకే తక్కువ పేమెంట్ అయిపోయింది. తర్వాత సెట్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది పెద్ద స్కేలు, పెద్ద బడ్జెట్, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ ఇప్పుడు చూస్తే 15 రోజులు అన్నారే, 30 అయ్యింది. సరే పోన్లే, నా బ్యాంక్ బ్యాలెన్స్ బొక్క. మీరు బ్యాంక్ బ్యాలెన్స్ అఫ్ కోర్స్ డబ్బు కోసం పాకలాడే వ్యక్తిలా కనిపించరు, ఎందుకంటే ఏదో నేను విన్నాను చారిటీ ఏదో రన్ చేస్తున్నారని విన్నాను. అదన్నీ నడుస్తుంటది. అండ్ అంటే ముందే ఇన్ని రోజులు చెప్పుంటే, ఇలాంటి స్కేల్ అని చెప్పుంటే నా పేమెంట్ కూడా కొంచెం ఎక్కువ చెప్పేవాడిని కదా, అడిగి తీసుకునేవాడిని కదా. సో అలా అలా బొక్క, అదర్వైజ్ నో. ఇప్పుడు పెట్టండి కండిషన్, హిట్ అయిన తర్వాత డబ్బులు కరెక్ట్. ఇప్పుడే ఇంటర్వ్యూ తర్వాత వచ్చేస్తా ప్రొడ్యూసర్ గారికి. బట్ టు బి ఆనెస్ట్, యా ఇది నిజమే. అయినా జోక్స్ అపార్ట్, దిస్ మ్యాన్ అంటే విజయపాల్ రెడ్డి అని డెబ్యూ సినిమా ఇది. ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ దిస్ సినిమా ట్రీట్స్ హిమ్ వెల్, హీల్ బి అన్ అసెట్. ఆయన కూడా అండ్ మోహన్ కూడా చాలా చాలా మంచి ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా ఎదుగుతారు. అండ్ ఉద్యమంలో చాలా సంవత్సరాలు ఉంటారు. సూపర్. మీరు తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, తెలుగు సినిమాకి వచ్చిన తర్వాత నేర్చుకున్నారా, ముందే తెలుగు బాగా తెలుసా మీకు? సిమిలారిటీ ఉంది, స్క్రిప్ట్ లో ఉంది, లిపిలో ఉంది, కానీ మాటలు వేరే పద్ధతి. సో నాకు నాన్న సైడ్ యాన్సిస్టర్స్ కరీంనగర్ వాళ్ళు. సో చాలా వెనక మైగ్రేట్ అయ్యారు. ఒక లింక్ ఉంది. ఇంట్లో మాట్లాడే తెలుగు కూడా కొంచెం అది కన్నడీకరణ ఉంటుంది. మాట్లాడతారా తెలుగు? మాట్లాడతారు, అది కన్నడలోనే ఉంటుంది దాదాపు. సో ఇక్కడ సినిమా చూస్తూ, సినిమా చేస్తూ నేర్చుకున్నది. ఐ కెన్ రీడ్, రైట్. నాకు తెలిసి దీనికంటే ముందు సినిమా రిలీజ్ అయిన సినిమా ఓదిలా 2. ఓదిలా 2 విషయంలో ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా? అది బ్లాస్ట్ అనుకున్నారు, బట్ కొంతమేరకు ఎక్స్పెక్టేషన్ వరకు వెళ్ళలేదు అనేది ఒకటి ఉంది. డిసప్పాయింట్మెంట్ అనేది ఎలాగంటే, సి వెన్ యూ నో ద పొటెన్షియల్ ఆఫ్ ఎ స్క్రిప్ట్, అది ఎగ్జిక్యూషన్ లెవెల్లో అలాగే ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ వచ్చి దాన్ని ప్రజెంట్ చేసి ఉంటే కనుక రిజల్ట్ ఇంకా వేరే ఎత్తులో ఉండేదేమో అని ఒక ఫీలింగ్. అదర్వైజ్ యాక్టర్స్ వి ఎంత అటాచ్ అవుతామో అంతే తొందరగా డిటాచ్మెంట్ కూడా నెసెసిటీ. అది మస్ట్ అండ్ షుడ్, క్యారెక్టర్ టు క్యారెక్టర్, సినిమా టు సినిమా. సో దీంట్లోనే ఉండిపోలేం కదా. అవును, యూ మూవ్ ఆన్. ఓదిలా 2కి మీ వాయిస్ అనేది అదొక ఎసెట్లా చెప్పుకోవచ్చు. ఓదిలా 2కి డబ్బింగ్ చెప్పిన రోజు నుంచి ఇప్పటి వరకు నేను మెలోడీస్ పాడలేకపోతున్నా. అంతేనా? చాలా చాలా ఎఫర్ట్, స్ట్రీనియస్ అది. ఇంకా ప్రాబ్లీ థ్రోట్ ఇంకా హీల్ అవుతుందేమో. ఇంకా అంతలాగా ఇబ్బంది పెట్టారా థ్రోట్ని? చాలా వేరియేషన్స్ ఉంది వాయిస్ లోనే, చాలా వరకు ఎఫెక్ట్స్ ఉన్నాయి అక్కడ. సో ఓదిలా 2లో 1 వాజ్ ఓకే, 2 వాజ్ వెరీ డ్రైన్. 1 తిరుపతి క్యారెక్టర్ 1లో అది అండర్ కరెంట్, అది ఎక్సలెంట్. ఇది ఓవర్ ద టాప్. అసలు ఇది అసలు చూస్తే భయపడిపోతారు. నాకు తెలిసి ఆ సినిమా తర్వాత చాలా మంది భయపడిపోయారు కదా. దో ఐ వాజంట్ దాట్ హ్యాపీ విత్ ద రిజల్ట్. చాలా మందికి నచ్చింది సినిమా. నచ్చని వాళ్ళు చాలా మంది ఉన్నారు, నచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దట్ ఈస్ ద బ్యూటీ కదా. ఎనీ సినిమా హస్ గాట్, ఏదైనా డిస్కషన్ జరిగిందంటే అది రీచ్ అయినట్టే కదా. కరెక్ట్. అండ్ చాలా చాలా మెసేజెస్, కాల్స్ వచ్చినాయి నాకైతే ఓదిలా 2 గురించి. మీరు తెలుగుకి ఇంట్రడ్యూస్ అయింది నారప్పతో కదా? నారప్ప. బట్ అది నారప్పకి
ఎట్లా ఒప్పించారు తెలుగుకి? అది చూస్తేనేమో క్యారెక్టర్ ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్, బాగా ఇంపార్టెంట్ క్యారెక్టర్. బట్ స్క్రీన్ స్పేస్ చూస్తే మీకు మీరు కన్నడలో చేసిన సినిమాలకి స్క్రీన్ స్పేస్కి దీనికి కంపేర్ చేయలేము మనం. అంటే నారప్పలో స్క్రీన్ టైం గుర్తుందా మీకు? నాకంటే ఎక్కువ స్క్రీన్ టైం ఉన్న క్యారెక్టర్స్ గుర్తుందా? మీ స్క్రీన్ టైం దట్ ఇస్ వాట్ ఐ లుక్ ఫర్. అంటే ఇంపాక్ట్ ఉంటుంది. హౌ లాంగ్ యూర్ దేర్ ఆన్ స్క్రీన్ అనే దానికంటే ఎంత ఇంపాక్ట్ కలిగింది ఆ క్యారెక్టర్ వల్ల అనేది ఫస్ట్ చూసా. అంటే కథ వింటా, కథ నచ్చితే తర్వాత క్యారెక్టర్. ఇఫ్ ద క్యారెక్టర్ ఇస్ ఇంపాక్ట్ఫుల్ దెన్ ఐఎమ్ దేర్, ఐ సరెండర్. బట్ నరప్ప చేసేసరికి నాకు అదొక్కటి అంటే చెప్పుతో కొట్టే సీన్ ఉంది కదా, ఓన్లీ ఫర్ దాట్ రీజన్ ఐ డెంట్ వాంట్ టు డూ. అంటే ఇది ఘోరంగా ఉంది సార్, ఇది శ్రీకాంత్ గారికి, అడ్డాల్ గారికి, సార్ ఇది వద్దు ఉంది కానీ నచ్చింది, చేయాలని ఉంది కానీ ఆ సీన్ ఐ డోంట్ నో, ఐ డోంట్ థింక్ ఐ విల్ డూ ద జస్టిస్ ఫర్ ఇట్. మీరు ఎందుకంటే ఇంత ఇబ్బంది పడుతున్నారు, నేను కంఫర్టబుల్గా తీస్తా సీక్వెన్స్, యూ డోంట్ వరీ, యూ డూ ఇట్ అన్నారు. ఓకే చూద్దాంలే, నేను హోప్తో చేశాను. తర్వాత ఇట్ వాస్ షాట్ రియలీ స్మూత్లీ అండ్ థ్యాంక్ యూ సార్, ఆఫ్ కోర్స్. సచ్ అ స్వీట్, నోబుల్ హార్టెడ్ మ్యాన్. నారప్ప అంటే నాకు తెలిసి కోవిడ్ టైంలో వచ్చింది. నాకు తెలిసి 5-6 years నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు అనుకోవాలి. ఇంక మేము కంప్లీట్ తెలుగు ఫిల్మ్స్ చేస్తున్నారు మ్యాక్సిమం అని. వరుసగా చేస్తున్నారు కదా. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఏమనిపిస్తుంది? ఇప్పటివరకు చేసిన పీపుల్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పమంటే చాలా వెరైటీ ఆఫ్ పీపుల్, వెరైటీ వేరీడ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. అండ్ ఒక్కటి నేను ఇక్కడ తెలుగు స్టేట్స్లో కానీ తెలుగు ఇండస్ట్రీలో కానీ అబ్జర్వ్ చేసిందంటే, సినిమా అంటే ప్రాణం ఇక్కడ. ఇట్స్ నాట్ జస్ట్ ఎట్ అనదర్ ఆప్షన్. సినిమా అంటే ప్రాణం పోస్తారు. సో అది నాకు ఇష్టమైన విషయం. అండ్ పడి చేస్తారు, ఏదో లాగా చేసైనా సరే సినిమా ఐ హ్యావ్ టు గెట్ దిస్ అవుట్ అనేలాగా ఒక అటెంప్ట్ అయితే ప్రతి ఒక్కరిలో వైపు నుంచి ఉంటుంది. దట్ ఈస్ వై ద ఇండస్ట్రీ ఈస్ ఫ్లరిషింగ్ సో మచ్. అయితే మీరు ఆర్టిస్ట్గా అవ్వాలి అనుకున్నప్పుడు నేను పలానే చేయాలి, లేకపోతే హీరోనే చేయాలి, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు ఉంటారు, వాళ్ళ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఎవరిని చూసి మీరు ఇండస్ట్రీకి, యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చారు? నాకు ఇండస్ట్రీకి రావాలని అసలు ఐడియా కూడా లేదు. అంటే యాక్సిడెంటల్ యాక్టర్ when I began 12 years before, 13 years before. మూడో సినిమా చేసిన తర్వాత ఫిక్స్ అయ్యా, ఓకే దిస్ ఇస్ మై ఫీల్డ్, నేను ఇక్కడే ఉండాలి, ఇక్కడే బతకాలి. సో అప్పుడు అది మూడో సినిమా వచ్చి యష్తో పాటు నటించిన రాజాహులి. యష్ డిడ్ ఇన్స్పైర్ మీ అలాట్. హీ వాజ్ కైండ్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ హీరో, ఇంకా పెద్ద స్టార్ స్థాయిలో లేడు అప్పుడు. బట్ హిస్ ప్యాషన్, హిస్ కన్విక్షన్ అండ్ ద అడ్వైజెస్ హీ గేవ్ మీ వర్ లైక్ ఫెనామినల్. టు దిస్ డేట్ ఐ ఫాలో. ఏంటి అడ్వైజ్లు ఏమి ఇచ్చారు, ఉపయోగపడతాయి మా బోట్? అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ హీ మెన్షన్ వాజ్, హిట్ కొట్టాం, ఆఫర్స్ వస్తాయి. సినిమా హిట్ అయిన వెంటనే నువ్వు హీరో, అది ఇది హడావిడి ఉంటుంది, బిల్డప్లు ఉంటాయి. డోంట్ లిసన్ టు దట్, జస్ట్ బ్లాక్ ఎవ్రీథింగ్ ఆఫ్. నువ్వు ఎలా నీ జర్నీ తీసుకెళ్ళాలి చూడు. ఈ జర్నీ ఇలా ఉంటే బాగుంటుంది అని నీకు ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది, దాన్ని వినుకో. ఎవ్వడి మాట పట్టించుకోవద్దు. స్టే ఫోకస్డ్, పిక్ అండ్ చూస్ వాట్ యూ వాంట్, వాట్ యూ ఫీల్ యూ విల్ డూ జస్టిస్ ఫర్. దెన్ డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. కొన్ని సినిమాల్లో డబ్బులు వస్తాయి, కొన్ని సినిమాల్లో రావు. అర్లీ డేస్లో అయితే డబ్బులు ఉండవు. సో ఒకనొక రోజు ఆ రోజు కూడా వస్తుంది. యూ విల్ డిమాండ్, ఐ వాంట్ దిస్ మచ్ అని. వెయిట్ అంటిల్ దెన్, టేక్ ఇట్ స్లో. ఓకే, సూపర్ వర్డ్స్ కదా. ఇప్పటికీ టచ్లో ఉన్నారు యష్ గారు? ఇప్పుడు మాట్లాడుతారు, పెద్ద స్టార్ అయిపోయారు కదా. హీఈస్ ద సేమ్ అండి. 2012లో నేను చూసిన యష్కి ఇప్పటికీ ఆ స్టార్డంలో మార్పు ఉంది, కానీ మనిషిలో మార్పు లేదు. ఎస్, మా తెలుగు హీరోలు ఇప్పుడు వెంకటేష్ గారితో వర్క్ చేశారు, తమన్నా గారితో వర్క్ చేశారు, ఇక్కడ కళ్యాణం గారితో పనిచేశారు. ఇంకా మీకు ఇన్స్పైర్ చేసిన వ్యక్తులు ఎవరు? తెలుగు సినిమాలు అబ్జర్వ్ చేస్తుంటారా? నాకు కన్నడలో విష్ణువర్ధన్ సార్. ఐఎమ్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ విష్ణువర్ధన్. ఆ తర్వాత నాకు చాలా నచ్చిన హీరో అంటే చిరంజీవి గారు, స్టార్. నా ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇన్ మై లైఫ్ వాజ్ ఫర్ ముఠా మేస్త్రి టైటిల్ సాంగ్.
నా స్కూల్ డేస్లో. ఓ సో చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం, పిచ్చి ఒక లెక్క. అండ్ కన్నడలో మన వన్ మోర్ ఫేవరెట్ రవిచంద్రన్ గారితో ఒక సినిమా చేశారు, సిపాయి. అది పెద్ద హిట్. సో ఐ యూస్ టు యూనో కలిసారు ఇప్పటి వరకు ఎప్పుడన్నా? కలిసిన సందర్భాలు ఏమైనా లేవు కదా? ఆ సందర్భాలు వచ్చినాయి కానీ అంటే నాకు అదొక నా థాట్ అది, నెవర్ మీట్ యువర్ సూపర్ స్టార్ బ్లేటెంట్లీ, బ్లైండ్లీ. డూ సంథింగ్. ఆయన అంత సాధించాడు కాబట్టి మనకు తెలుసు, మనం ఎవరో కొంచెం ఎంతైనా తెలవాలి కదా, తెలియాలి. సో మేక్ ఎ మార్క్ దెన్. ఎస్ అఫ్ కోర్స్. ఇప్పుడు మీరంటే తెలుసు, మీరు మీ వాయిస్ రెండు తెలుసా తెలుగు ప్రజలందరికీ? నాకు తెలిసి చూద్దాం, ఆయన కూడా ఇంకా పని చేస్తున్నారు, కలిసి పని చేసే అవకాశం వస్తుందేమో. ఒక్క సినిమా డేట్ వల్ల మిస్ అయింది. అవునా? ఏ సినిమా? ఐ గెస్ దట్ వాజ్ గాడ్ ఫాదర్ అనుకుంటా. అవునా? ఓకే ఓకే. పని చేసే అవకాశం వచ్చి మిస్ అయింది. హిట్ అండ్ మిస్. ఓకే. డేట్స్ క్లాస్ వచ్చినాయి? డేట్ క్లాస్ అది వేరే, ఒక తమిళ్లో ఒక కన్నడ నడుస్తుంటే అదే టైంలో ఇమీడియట్ గా ప్రస్తుతానికి ఒక 4-5 రోజులు ఏదో కావాలి, తర్వాత వీళ్ళ స్ప్లిట్ అని చెప్పారు. బట్ ఐ కుడెంట్ చేంజ్ మై లుక్. ఓకే ఓకే. చెప్పారా ఇండస్ట్రీలో ఎవరైనా మీ వాయిస్కి ఫ్యాన్స్ ఉన్నామని? చెప్తుంటారు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా. ఎస్. మీ ఈ సినిమాలో కోస్టార్స్ సత్యరాజ్ గారు అండ్ ఉదయ్ భాను గారు కాంబినేషన్లో సీన్లు ఉన్నాయా? సత్యరాజ్ గారితో ఒక సీక్వెన్స్ ఉంటుంది, మంచి సీక్వెన్స్. ఉదయ్ భాను గారితో ఒకే ఒక షాట్. ఓకే. బట్ ద హోల్ సినిమా ఇస్ సో వెల్ నిట్ అంటే మనం కలిసినా కలవకపోయినా ఆల్ ద క్యారెక్టర్స్ కనెక్టెడ్. ఏదో ఒక రూట్ లో దే ఆర్ ఆల్ కనెక్టెడ్, దే ఆర్ ఆల్ వర్కింగ్ టువర్డ్స్ సంథింగ్. ఎందుకని మీరు మీ వాయిస్ బయటకి ఇవ్వట్లేదు, ఓన్లీ ప్రభాస్ గారికి ఇవ్వటానికి కారణం ఏంటి? లేదు, అది హోంబాళే ప్రొడక్షన్ కాబట్టి సలారు. హోంబాళే ఇస్ ప్రైడ్ కదా. అవును. దే మేడ్ కేజీఎఫ్ అండ్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ కేజీఎఫ్. అండ్ ఒక చిన్న గ్రాటిట్యూడ్ అంతే. ఓన్లీ దానికోసం చేశారు, ఆ బ్యానర్ కోసమే అడిగారు అలా కావాలి అని. ఫస్ట్ నేను జనరల్ ఐ డోంట్ డబ్ ఫర్ అదర్స్ ఆలోచించాను. ఓకే, దేర్ ఆస్కింగ్ కదా, మనకు కూడా గ్రాటిట్యూడ్ ఉంది, చేద్దాం. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ వాస్ ఫర్ ప్రభాస్ గారు. ఎస్. అంటే పెద్దగా కష్టపడి ఉండిపోవచ్చు, మాకు చాలా మంది కష్టపడతారు వాయిస్ మ్యాచ్ చేయడానికి. నాకు తెలిసి మీరు ఆ కట్అవుట్కి వాయిస్ మ్యాచ్ చేయడానికి పెద్ద కష్టం అనిపించలేదు నాకు తెలిసి. అంటే కొంచెం అంటే వాయిస్ టెక్స్చర్ డిఫరెంట్ ఉంది ఇద్దరిది. నాది కొంచెం బేస్ ఎక్కువ, సో ఐ హ్యాడ్ టు ట్వీక్ అ లిటిల్. దానికి ఇనిషియల్లీ కొంచెం ఒక 15-20 minutes ప్రాక్టీస్ ట్రై చేశా, తర్వాత సెట్ అయిపోయింది. ఓ వెరీ గుడ్. యా, ఐ ఫినిష్డ్ ద డబ్బింగ్ ఇన్ వాట్ 1.5 hours. అంతే. 4 పేజీలే. డబ్బింగ్ స్క్రిప్ట్ అని ఇచ్చారు, లిటరల్లీ A4 షీట్ 4 ఉంది. వన్ సీన్ అని అడిగారు మీరు? రీల్ దేమో అనే ఫీలింగ్ నాకు, ఒక్క రీల్ దేమో అని. అది హారిజాంటల్ గా ఉంది. సో అంతే. సినిమా మొత్తం ఇంతేనా? అంతే అండి. ఇలాగండి, మన హీరో ఇందులో మాటలు తక్కువ. ఓకే, లెట్ మీ సీ. ఇట్ వాస్ ఫన్. అంటే నాకు కొత్త అనుభూతి డబ్బింగ్ ఫర్ అదర్స్. అదొకటే ఇంకేమైనా చేశారా? ఒకటేనా? అదే. ఓకే. ఇంకేమైనా చేసే అవకాశం ఉంది? ఎందుకంటే ఈ మధ్య హోంబాలే నుంచి యానిమేషన్ ఫిల్మ్ వచ్చేసింది, అదొక రికార్డ్ క్రియేట్ చేస్తుంది. 100 crores అంట. మహాతార్ నరసింహ. గుడ్ ఇంటెన్షన్స్ రీప్స్ గుడ్ రిజల్ట్ అంతే. అయితే మీకు ఇలా చేసుకుంటూ వెళ్ళటమేనా, స్పెషల్గా ఏమైనా క్యారెక్టర్లు కావాలి, ఇలాంటి సినిమాలే చేయాలి, జోనర్లే పిక్ చేసుకోవాలి? మీరు ఇది మైథలాజికల్ ఇష్టం అన్నారు ఇందాక మాట్లాడుతూ. అదొక డ్రీమ్ ఉంది అంతే. మంచి మైథలాజికల్ క్యారెక్టర్ ఒకటి చేస్తే నా డ్రీమ్ వరకు ఫుల్ఫిల్ అయిపోద్ది. ఆ తర్వాత అంటే ఐ డోంట్ వాంట్ టు స్టిక్ టు వన్ జానరా, ఐ డోంట్ వాంట్ టు స్టిక్ టు వన్ షేడ్. నువ్వు విలన్ నేరా అంటే నేను కాదు, నువ్వు హీరోరా నేను హీరోనే కాదు. ఐఎమ్ అన్ యాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఐ వాంట్ టు పుల్ ఆఫ్ బెస్ట్ పాసిబుల్ రోల్స్, బెస్ట్ వే. ఓకే, అంతే. సూపర్ అండి. ఎలా ఉన్నారు మా హీరోయిన్? ఎలా ఉన్నారు?
హీరోయిన్ చాలా బిజీగా ఉన్నారు ఇప్పుడు బుడ్డోడితో. అవునా? ఎంతమంది పిల్లలు? హీరోయిన్ అంటే ప్రియ గారు గుర్తుంది కదా. ఆఫ్ కోర్స్ బాలకృష్ణ గారితో జయసింహ, పిల్ల జమీందర్. సో రీసెంట్గా అంటే ఇప్పుడు కొడుక్కి 6 months. హీస్ కీపింగ్ ఆల్ ఆఫ్ us బిజీ. ఇప్పుడే ప్రమోషన్స్ గురించే కొంచెం టైం తీసుకొని వచ్చాను. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఆల్ ది లోడ్ ఇస్ ఆన్ హర్. షీ ఇస్ హైలీ ఆక్యుపైడ్. బార్బ్రిక్ విషయానికి వచ్చినట్టయితే ఈ సినిమాలో న్యాచురల్ లొకేషన్ లో షూట్ చేశారా? సిజీ వర్క్స్ ఉన్నాయి? మోస్ట్లీ లైవ్ లొకేషన్స్. లైవ్ లొకేషన్స్. లైవ్ లొకేషన్ అండ్ మనకి వెరీ ట్రబుల్సమ్ యూనిట్ ఇది. అంటే పొద్దునే ఈ టైంకి షూట్ స్టార్ట్ అవుతుంది అంతే ఫిక్స్. ఏ టైం ప్యాకప్ అనేది ఫిక్స్ లేదు. అది 6కి ప్యాకప్ అంటే 9కి వెళ్తుంది, 9కి ప్యాకప్ అంటే 12, 2 మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6 అలా సరదాగా ఇంకేం అయిపోద్ది సార్, ఇంకేం అయిపోద్ది 5 2 షాట్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ తెలుసు బాబు. నాకు తెలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు తెలుగు సినిమాని, సినిమా వాతావరణాన్ని మీ ఫేస్ లో కనపడుతుంది చెప్తున్నప్పుడే. ఎండ్ ఆఫ్ ది డే we all are like, you know, skilled labor. You don't have much options. And when you are signed up to, you know, some work, enjoy it. Okay. Even if it is troublesome at some time. At times it may test you, but end of the day you will want to look good. You will want to show yourself well. Look good అంటే గుడ్ లుకింగ్ గా మాత్రం కాదు, క్యారెక్టర్ గా. క్యారెక్టర్ ఏంటి? మీరు యాక్సిడెంటల్ యాక్టర్ అన్నారు, పోనీ యాక్సిడెంటల్ యాక్టర్ అయినా ఇదే ప్రొఫెషన్ గా ఎంచుకున్న తర్వాత ఎవరైనా మీరు ట్రైనింగ్లు తీసుకోవటం అట్లాంటి ఏమైనా చేశారా? ఇప్పుడు లేదండి, చాలా స్టంట్స్ చేస్తున్నారు, కాళ్ళు ఎలాడుతున్నారు, రూపులు కట్టారు. ఆన్ జాబ్ ట్రైనింగ్ ఎక్కువ. అంతేనా? అంటే సినిమాలు స్టార్టింగ్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఏదైనా నేర్చుకోవాలన్నా డబ్బులు లేవు అప్పుడు. అవునా? అంటే ఐ వాజ్ ఐటీ డెవలపర్. పని మానేసి ఒక 5 సంవత్సరాలు సైకిల్ కొట్టాను మొదటి రూపాయి సంపాదించడానికి సినిమాల్లో. 5 years అర్నింగ్ లేక ఎలా అంటే తినడానికి 10 రూపాయలు ఉంటే ఎక్కువ అప్పుడు. అలాంటి టైంలో ఏదో కొత్త స్కిల్ నేర్చుకోవాలంటే ఐ డెంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్. లేటర్ డబ్బులు వచ్చినా కానీ టైం లేకపోయింది. సో అందులో లెర్నింగ్ లాగింగ్ బిహైండ్ అయిపోదు కదా. మీకు ఆన్సెట్ నేర్పించారు. ఓకే ఓకే. ఇట్స్ బేసికలీ మనకి ఇంతన్నీ ఇచ్చే సినిమా, దానికి మనం హౌ కెన్ యూ షో యువర్ యూనో లాయల్టీ టు ఇట్, లివ్ ఇట్. ఓకే. మీరు ఇందాకలు అన్నారు హీరోనే కాదు ఫిక్స్ అవ్వలేదు, విలన్ ఫిక్స్ అవ్వలేదు అని చెప్పేసి. బట్ ఆ రోజులు పోయినాయండి. అంటే ఇఫ్ యూ నోటీస్ చాలా గొప్ప గొప్ప ఆర్టిస్టులు మన భారతాంతంలో we all love Fahad Fazil. Do you call him a hero or a villain? Vijay Sethupathi, do you call him a villain or a hero? Yes. So అలాంటి టాలెంట్లు నవాజుద్దీన్ సిద్దికీ అండ్ ఇర్ఫాన్ ఖాన్ చనిపోయారు. వీళ్ళు దే ఆర్ ప్రైడ్ కదా. సో దే నెవర్ హ్యాడ్ దిస్ సెట్ పాత్. నేను హీరోగానే ఉండాలి, నేను విలన్ గానే ఉండాలి. అండ్ యాక్టర్స్ ఆర్ యాక్టర్స్ అంతే. ఆ క్యారెక్టర్ హీరోవా విలనా నేను అంతే. ఓకే. తమిళ్లో కూడా చేస్తున్నట్టున్నారు. తమిళ్లో ఎన్ని సినిమాలు అయినాయి? 2 అయినాయి. ఇంకొకటి ఎదురు చూస్తున్నా రిలీజ్. ప్రభుదేవ సార్తో వుల్ఫ్ ఇస్ డ్యూ ఫర్ రిలీజ్. ఓ, అక్కడ ఏంటి పరిస్థితి? అక్కడ నేర్చేసుకున్నా, తమిళ్ నేర్చేసుకున్నారా? బాగొచ్చా? ఓకే. ఎన్ని లాంగ్వేజ్ వచ్చు మొత్తం? ఒక గుడ్ డీసెంట్ లెవెల్ కి అంటే ఒక 6 లాంగ్వేజ్ వస్తుంది. 6 లాంగ్వేజెస్. ఓకే. తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, కొంతవరకు ఉర్దూ వచ్చు, కొంత Tulu వచ్చు. Malayalam I can understand. I'm still learning. Otherwise these languages I can talk. Okay. మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఉన్నారండి ఇండస్ట్రీలో? లేదండి, ఓన్లీ మీరు ఒక్కలేనా? ఓకే. ఎలా ఉంది ఇంట్లో రెస్పాన్స్? మా వాడు ఒక యాక్టర్, సెలబ్రిటీ. ఫస్ట్ ఏమో స్టార్టింగ్ ఆఫర్స్ వచ్చినప్పుడు ఇలా ఆఫర్స్ వస్తున్నాయి సినిమాలు వెళ్తానంటే టాప్ టు బాటం చూసి ఏమనుకున్నారా పిచ్చోడాలను, సినిమాకి వెళ్తావు, సినిమా ఏమని బయట ఎవరైనా అడిగితే కొడుకు ఏం చేస్తున్నాడు అంటే ఏం చెప్పాలి నేను, సినిమాలో ఉన్నాడని చెప్తారా, అందులో ఏంటి అని. సరే వీళ్ళకి చెప్తే పర్మిషన్ గురించి వెయిట్ చేస్తే పనికిరాదు, వర్కౌట్ అవ్వదని మరి మానేసింది. చెప్పలేదు వాళ్ళకి. 1.5 2 years అయిన తర్వాత రాజాహులి సినిమా చెప్పాను కదా యష్తో, ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నా కజిన్స్ ఫోర్స్ఫుల్లీ నన్ను తీసుకెళ్లారు. సినిమాకి వెళ్ళే వరకు వాళ్ళకి తెలియదు నేను అందులో ఉన్నాను.
వైట్ వచ్చేసరికి నేను అక్కడ వెళ్ళి నించుంటే మళ్ళీ ఇలా చూసి బాగా చేసావులే అంతే. కేజీఎఫ్ తర్వాత కేజీఎఫ్ చూసిన తర్వాత అంటే అప్పటికే ఆఫ్టర్ established. రాజాహులి అప్పటికే established. బిగ్ బ్రేక్. రాజాహులి big break. యాక్సెప్టెన్స్ వచ్చేసింది, ఇంకా వీడు వద్దన్న వినడు కదా అని. అవును. ఓకే. దే ఆల్ ఎంజాయ్ ఇట్, ఎస్. రెస్పెక్ట్ మై నేచర్ ఆఫ్ వర్క్. మనకి షిఫ్ట్స్ టైమింగ్స్ అని ఉండదు కదా. ఎన్ని సినిమాలు అని ఉంటాయి సార్ సుమారుగా మీరు ఇప్పటికి? 45th or 46th I'm working on. 46th. ఎన్ని ఇయర్స్ అవుతుంది? 12 years 12 ఇయర్స్ ఆన్ స్క్రీన్. చూసేయగలుగుతున్నారు బాగా? అండి. ఎందుకు వదిలేస్తున్నారు సినిమాలు? చాలా వచ్చి ఉంటాయి కదా. ఐ హ్యావ్ టు ఎంజాయ్ మై వర్క్ కదా. ఆ. నేను పిక్ చేసుకున్న క్యారెక్టర్ నాకే నచ్చదంటే చూసే వాళ్ళకి నచ్చుతుంది అని నమ్మకం లేదు నాకు. కానీ మీరు డబ్బులు లేని స్టేజ్ కూడా చూసా అన్నారు కదా, పైసల కోసమైనా యాక్సెప్ట్ చేద్దామని సింపుల్ అనిపించలేదా? కదా. ఫుట్పాత్ నుంచి వచ్చినోడికి మళ్ళీ ఏదో జస్ట్ ఇన్ కేస్ చెడ్డ జరిగిందంటే అక్కడికే పోతాడు. ఓకే. కొత్తదేం కాదు అది. ఓకే. సో ఏదో హడావిడిలో డబ్బులు సంపాదించాలనో లేదా ఈ టైంలో ఇంత టార్గెట్ అనో పని చేసి జాబ్ సాటిస్ఫాక్షన్ లేక మనకి మనశ్శాంతి లేక ఆ జర్నీ కంటే ఐ ప్రిఫర్ దిస్. ఓకే. ఉన్నదని ప్లస్సే కదా. అవును. ఒక సెకండ్ హ్యాండ్ హోండా డియో నుంచి ఇప్పుడు ఈ స్థాయికి ఉన్నానంటే ఏ స్థాయికి వచ్చారు? ఏ కొన్నారు? రీసెంట్ గా మర్సిడీస్ కొన్నా. మర్సిడీస్ బెంజ్. సో దీన్ని మించి ఎక్కువ మనం కోరుకోవద్దు కదా. ఇచ్చేవాడు ఇస్తాడు. చారిటీ అని థాట్ ఏంటి? ఇంత చిన్న వయసులో చారిటీ అని థాట్ స్టార్ట్ ఎందుకు అయింది? నాకు కావాలన్నప్పుడు ఇచ్చేవాళ్ళు లేరు. ఎవరో ఎంత కొంత హెల్ప్ చేసినందుకు నాకు చాలా ఒక సడన్ గా ఒక కొత్త లైఫ్ వచ్చినట్టు అయింది ఒక టైంలో. సో నాలాగానే రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు చాలా మంది కనిపిస్తుంటారు కదా, మన చేతిలో అయినంత హెల్ప్ చేయాలి. ఓకే. ఏ రకంగా చేస్తుంటారు? అది ఎడ్యుకేషనా లేకపోతే ఎడ్యుకేషన్, హెల్త్? మరి అదంతా చూసుకునేది ఎవరు? చారిటీ అన్నాయి. మన టీం ఉంది. టీం ఉందా? ఫ్రెండ్స్ ఉంది. ఫ్యూచర్లో ఏమన్నా డైరెక్షన్ పాటలు పాడుతున్నారు ఆల్రెడీ, కాకపోతే ఇంతసేపు మీతో మాట్లాడి ఒక పాట పాడించకపోతే నన్ను ఆడియన్స్ తిట్టుకుంటారు. దీంట్లో ఏమైనా పాడించలేదు మీతో పాటు? మిమ్మల్ని కరెక్ట్ గా యూజ్ చేసుకోలేదా? వేసుకున్నారు కదా అందుకే పాడనన్నా. దీనికి ఫస్ట్ డబ్బులు కట్టండి అంటే నాకు సూట్ అయ్యే లాంటి సాంగ్ రాలా అలా లేదు, ఈ సినిమాలో లేదు. అదర్వైజ్ నాకు అదొకటి, నేను ప్రతిదీ పాడను, అడిగిన పాడను. ఎందుకంటే ఐఎమ్ నాట్ అ ట్రైన్డ్ సింగర్. ఐ సింగ్ అవుట్ ఆఫ్ ప్యాషన్. ఐ సింగ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. అండ్ తెలుగులో ఒకటేనా రెండుగా? ఒకటే కదా. ఇంకొకటి రీసెంట్ గా ఒకటి పాడాను, ప్రాబబ్లీ ఇయర్ ఎండ్కో నెక్స్ట్ ఇయర్కి వస్తుంది. ఓకే. దట్స్ ఎ మెలోడీ. ఒకసారి మా వాళ్ళకి. ఏవిట ఇవాళ్ళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెని కొరుక్కు తిన్న కళ్ళు చూసి ఏ మార్పిరి ఎడారి ఎండమావే ఉప్పెనై ఉంచెనే. లిరిక్స్ కొంచెం బాగుంది. చాలా చాలా ఇష్టం ఈ సాంగ్. వెరీ వెల్ కంపోజ్డ్. తెలుగు సినిమాలు అన్ని చూస్తుంటారా? చూస్తాం. మెజారిటీ నాకు బాగా ఇష్టమైన సినిమాలు ఈ మధ్య కాలంలో వచ్చినాయి మీకు? నాకు ఇన్ ద రీసెంట్ టైమ్స్ నాకు ఐ లవ్ ధనుష్. ఐ వాచ్ కుబేరా అండ్ వాట్ అ పర్ఫార్మెన్స్. హి ఈస్ ఎ మాన్స్టర్. And he's one of the very few actors I look up to. స్టార్డమ్ కనుక అన్ని లేకుండా యాక్టర్ పిలవనిపిస్తుంది. He's an actor. Yes. Any role, any character that he takes up, he lives it. Yes. So adi hit flop asalu that doesn't rule him. Yes. మీరు ఇష్టమైన హీరో తెలుగు సినిమాలు అంటే చిరంజీవి గారు అన్నారు. ఈ జనరేషన్లో అబ్జర్వేషన్ ఏంటి మీకు? ఈ జనరేషన్లో యాక్టింగ్ పరంగా నాకు నచ్చేది జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆఫ్ కోర్స్ డాన్స్ అంటే బలి, అన్మ్యాచబుల్. అండ్ ప్రభాస్ గారు ఒక స్క్రీన్ ప్రెజెన్స్, ఆరా. డబ్బింగ్ చెప్పారు, కలిసారా సెట్లో? హోంబాలే ఫిల్మ్స్ డబ్బింగ్ షూటింగ్ అంతా అయిన తర్వాత నేను అక్కడ బెంగళూరులో చెప్పాను. ఓకే, బెంగళూరులో చెప్పారు. ఓకే ఓకే, సూపర్ అండి. మీతో మాట్లాడుతుంటే అచ్చమైన
తెలుగు పక్కింటి కుర్రోడితో మాట్లాడుతున్నట్లు ఉంది. Thank you. బార్బరిక్ పెద్ద హిట్ అవ్వాలి. బార్బరిక్ మీరు చెప్పింది థీమ్ ఏమి రివీల్ చేయలేదు మీరు. అసలు ఏం చూపించబోతున్నారు, అదే అది ఏ జోనర్ లో పెట్టాలి సినిమా, థీమ్ అండి. నేను ఏ చెప్పినది జోనర్ లో పెట్టాలి, దాన్ని తీసుకెళ్ళి థ్రిల్లర్ అనాలా లేకపోతే హర్రర్ అనాలా లేకపోతే మంచి థ్రిల్లర్, డ్రామా, ఎమోషనల్ ఒక బ్యూటిఫుల్ ప్లాటర్ అని చెప్పొచ్చు. ఓకే ఓకే. కొత్త కుర్రోడు మిమ్మల్ని వేధించాడు అన్నారు, ఏంటి ఆ కొత్త కుర్రోడు చెప్పినట్టు తీసాడా డైరెక్టర్ లేకపోతే బట్ హీస్ స్ట్రగల్డ్ అలాట్, హీస్ ఫాట్ అలాట్. కుర్రోడు కాదు, వయసులో నాకంటే పెద్దే మనిషి. New guy. ఇట్ డజంట్ ఫీల్ లైక్ యు ఆర్ వర్కింగ్ విత్ డెబ్యూటాంట్. అదంతా అయితే ఉంది. అండ్ అట్ టైమ్స్ కొంచెం అటు ఇటు అయినా మనకి ఎండ్ ఆఫ్ ది డే మన పిల్లలు ఏ హడావిడి చేసినా మనకి నచ్చుద్ది కదా. ఓకే. ఫైనల్గా తెలుగు ప్రేక్షకులకి బార్బరిక్ గురించి మీ వర్డ్స్. నా ఫేవరెట్ హీరో, చైల్డ్హుడ్ హీరో మెగాస్టార్ గారి బర్త్డే రోజు అంటే ఆగస్ట్ 22న మన సినిమా త్రిబాణధారి బార్బరిక్ రిలీజ్ అవబోతుంది. దిస్ ఇస్ డెఫినెట్లీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఈవెన్ మంచి సినిమా, మంచి కథ అండ్ మన మైథాలజికల్ హింట్ టచ్ ఉన్న కథ మిమ్మల్ని ఆకట్టుకుంటుందని ఒక నమ్మకం నాది. మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, యూ విల్ లవ్ ఇట్ అని నేను ఆశిస్తున్నా. ఓకే. ఫైనల్గా ఒక మంచి డైలాగ్తో ఎండ్ చేయండి. ఇందులో ఒక డైలాగ్ ఉంది, మీరు ఎందులోదనే చెప్పండి, ఆఖరికి సలహాలో చెప్పినా పర్లేదు మాకు. గొప్పోళ్ళు గోడ దూకి పేడ మీద పడ్డ గొప్పగానే ఉంటుందండి. సూపర్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.